గత ఏడాది ఆగస్టులో అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షిత పైన దాడి చేసిన చిరుతను గుర్తించారు అధికారులు. టీటీడీకి సంబంధించిన 4వ చిరుత లక్షిత పైన దాడి చేసినట్లుగా తెలిపారు. ఇక ఇప్పటి వరకు మొత్తం 6 చిరుతలను బంధించింది టీటీడీ. లక్షిత పైన దాడి చేసిన చిరుతను జూ పార్క్లోనే సంరక్షించాలని నిర్ణయించింది టీటీడీ. గత ఏడాది ఆగస్టులో అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షిత పైన దాడి చేసిన చిరుతను గుర్తించారు అధికారులు. టీటీడీకి సంబంధించిన 4వ చిరుత లక్షిత పైన దాడి చేసినట్లుగా తెలిపారు. ఇక ఇప్పటి వరకు మొత్తం 6 చిరుతలను బంధించింది టీటీడీ. లక్షిత పైన దాడి చేసిన చిరుతను జూ పార్క్లోనే సంరక్షించాలని టీటీడీ నిర్ణయించింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, చిన్నారి లక్షిత పైన దాడి చేసిన చిరుతనైతే గుర్తించినట్టుగా తెలిసింది. అయితే దీన్ని జూ పార్క్లోనే బంధించి పెట్టాలి అనేసి అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మొత్తం మీద గత ఏడాది ఆగస్టులో అలిపిరి కాలిబాట మార్గంలో లక్షిత పైన అంటే చిన్నారి పైన దాడి చేసినట్టు 6 సంవత్సరాలు బిడ్డ పైన అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి చిరుతను ఆ ఘటన తర్వాత దాదాపుగా 6 చిరుతలను కూడా టీటీడీ విజిలెన్స్ అంటే అటవీ శాఖ అధికారులు కావచ్చు, విజిలెన్స్ సమన్వయంతో ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కూడా దాదాపుగా 20-25 రోజుల పాటు కూడా శ్రమించి తిరుమల ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, లేదా తిరుమలకి వెళ్లే కాలిబాట మార్గాల్లో పెద్ద ఎత్తున సీసీటీవీలు మానిటరింగ్ 24 గంటల పాటు కూడా నిర్వహించి, అదేవిధంగా దాదాపుగా 300 మంది అంటే సిబ్బంది అంటే ఫారెస్ట్ సిబ్బంది అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకుని దాదాపుగా 6 చిరుతలను కూడా ఆ సమయంలో అంచెలంచెలుగా కూడా బోన్లు పెట్టి అదుపులోకి తీసుకొని వాటిని తీసుకెళ్లడం జరిగింది. తిరుపతి జూ పార్క్ తరలించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతానికి అంటే అప్పట్లో చిరుత దాడి చేసినటువంటి లక్షితకు సంబంధించినటువంటి శాంపుల్స్ సేకరించడం జరిగింది. దాని తర్వాత ఈ 6 చిరుతల్ని ఏ చిరుత అంటే దాడి చేసిందనే దాని మీద ఇప్పటి వరకు కూడా అంటే ఫోరెన్సిక్ ద్వారా సేకరించిన రిపోర్ట్ ప్రకారం అంటే నిన్న రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఒక చిరుతను గుర్తించడం జరిగింది. దాన్ని మాత్రం ప్రస్తుతానికి ఈ 6 చిరుతల నుంచి కూడా వేరు చేసి, ఎందుకంటే ఒక్కసారి అంటే అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, లేదంటే జూ పార్క్ అధికారులు చెప్తున్నట్టు సమాచారం ప్రకారం ఏంటంటే ఒకసారి మనిషి అంటే మానవుని రక్తం మరిగినటువంటి చిరుత ఆ రకంగానే దాడులు చేస్తూ ఉంటుంది. అందువల్లనే ఆ చిరుతను మాత్రం అక్కడే బంధించి అక్కడే దానికి అంటే అన్ని ఏర్పాట్లు చేసి మిగిలిన చిరుతలు మాత్రం అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అందువల్లనే ప్రస్తుతానికి 6 చిరుతలు తిరుపతి జూ పార్క్ పరిధిలో దీంట్లో ప్రస్తుతానికి ఒక చిరుతని లక్షితాపంగా దాడి చేసినట్టు చిరుతను గుర్తించారు కాబట్టి మిగిలిన చిరుతలను వదిలేసేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వాటిని కొద్ది రోజుల తర్వాత సంరక్షణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతాలను తిరుమల శేషాచలం అటవీ ప్రాంతాలను వదిలేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.